యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు క్షమించమని అడిగాను. ఆ సిలువపై వేలాడుతున్నప్పుడు యేసయ్య వేదనతో బాధతో ఎంతగానో పలుకుచున్న మాటలండి ఇవి. మన కోసం రాత్రంతా ఎన్నో తీర్పులు, అన్ని తీర్పుల్లో ఏది ఆయనలో నేరం కనిపించలేదు. అయినా కానీ గత ఆదివారం మట్ల ఆదివారం రోజు చక్కగా ఆయన్ని యెరూషలేముకి తీసుకెళ్తే గాడి మీద తీసుకెళ్లి మట్టలు పట్టుకున్నారు, వస్త్రాలు వేసారి గాడి మీదతో నడుస్తున్నప్పుడు. కానీ మళ్ళీ 4వ రోజు 5వ రోజుకి 6వ రోజుకి ఇలాగా మళ్ళీ ఆయన్ని సిలువ వేయాలి అని కేకలు వేస్తున్నారండి. అదే నోరుతో మరి కదండి. అందుకని సిలువ పై నుండి ఆయన పలుకుతున్నారన్నమాట. ఎంత వేదనతో ఆ వేదన పెడుతూ సిలువపై మన కోసం మన కోసం ఎదురు చూస్తూ ఆయన మనకి సింహాసనము నుండి ఆయన దిగొచ్చారు. సిలువకి ఆయన లేఖనాలు రాశారు కాబట్టి లేఖనాల ప్రకారం వచ్చారు, పుట్టారు. యవనగా 2వ సంవత్సరంలోనే ఆయన మందిరంలో ఉంటే ఆ పస్కా పండుగకి యెరూషలేముకి వచ్చినప్పుడు 2 సంవత్సరముల బాబుగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోయారు. 1 రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఆయన 12 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల్లో ఆయన మందిరంలో ఉండి అమ్మా నేను ఎందుకు వచ్చాను, ఆయన తల్లిదండ్రులు ఎంతో కంగారు పెడితే మరియా యోసేపులు అమ్మా నేను నా తండ్రి పని మీద వచ్చాను మీకు తెలియదా అని ఆయన చెప్పారు. అలాగే ఆ రీతిగానే ఆయన పని మీద వచ్చారు. ఆయన ఎలాగంటే మనకు అనేకమైన ప్రవక్తలు వచ్చారు రక్షణ కోసం. కానీ ఇప్పుడైతే తండ్రి ఆయన చిత్తాన్ని బట్టి కుమారుని పంపించి మన కోసం సిలువలో బలి అయినారు కాబట్టి అండి. బలి అయ్యి కొరడా దెబ్బలు కొట్టినోళ్ళని క్షమించమంటున్నాడు. ఉమ్ము వేసిన వాడిని, తన్నిన వాడిని, గుద్దిన వాడిని, చెంపల మీద పీకిన వాడిని అందరినీ ఎంతగానో ఆయన క్షమించే మనసు కాబట్టి మన క్షమించే హృదయం కాబట్టి అండి. అలాగే మనం కూడా ఉండాలని ఆయన సిలువలు ఎంతో వేదనతో బాధపడుతూ మన కోసం అడుగుతున్నారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారు అన్నమాట. ఆ మనసుతో కూడా మనం కూడా అలా ఉండాలని ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం క్రీస్తు ప్రేమతో ఉండి క్రీస్తుని ఎరిగిన వారమై క్రైస్తవులమై క్రీస్తు ప్రేమతో ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి ఉండటానికి మనం సిద్ధపడి ఉండాలి. మనం ఈ లోకంలో జీవించున్నాం కానీ మనము ప్రతి విషయంలో నడకలో, చూపుల్లో, తలంపులో అన్ని పొరపాట్లే ఉంటాయి. అయినప్పటికీ మనం క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఆయన కల్వరి సిలువలో పలికిన మాట ఎంత వేదనతో ఆయనకి చెమట రక్తముగా మారి గెచ్చమని తోటలో ప్రార్థిస్తున్నప్పుడు నీ చిత్తమైతే గిన్నె నీ దగ్గర తీసివేయమన్నాక అది మళ్ళీ ఆయన చిత్తమే. తండ్రికి ఆయన ప్రార్థిస్తున్నారు. అట్రీతిగా మనం ఈ యేసుప్రభు గారు ప్రార్థిస్తున్నారు ఆ సిలువలో పలుకుతూ ప్రతి పాపిని క్షమిస్తూ యేసుక్రీస్తు కాబట్టి అండి. శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి, బాధలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. నిండు మనసుతో ఎదుటి వారిని కూడా క్షమించాలి. అలాగే మత్తయి సువార్త 5:44 కూడా ఉంది కదండి. మనం క్షమాపణ కోసం అడుగుతున్నప్పుడు ఆయన కూడా అప్పుడు ఆయన నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుచు మళ్ళీ చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏంటంటే మనము దేవుని బిడ్డలం కాబట్టి, దేవుని కుమారులం కాబట్టి మనం స్త్రీ పురుషులకి అందరూ సమానం. ఆయనకి అందరూ ఆయన పుట్టించిన వారమే. మనం పిల్లం కాకముందు ఆయన ఎదిగిన దేవుడు కాబట్టి ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు కాబట్టి మనం ఎదుటి వారిని క్షమించే మనల్ని కూడా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతి మంతుల మీదను వర్షం కురిపించినట్లు మీరు మిమ్మల్ని
ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుచున్నది అని మనతో చెప్తున్నారు మాట యేసయ్య. అట్లీతిగా మనం కూడా మనంతో మనం ప్రేమించే వాడిని ప్రేమిస్తే అది మామూలు అండి. మన పక్కవాడిని ప్రేమిస్తే మామూలే. కానీ మనం కొట్టేవాడిని, మనం తిట్టేవాడిని, హింసించేవాడిని, వాడిని కూడా క్షమిస్తే దేవునికి ఇష్టం మాట అండి. దేవునికి ఇష్టమైన మాటలు కాబట్టి అవి ప్రేమ సమాధానానికి ఎంతో గుర్తుగా ఉంటాయి కాబట్టి అండి. అందుకని ఆ విధంగా మనం కూడా ఆ సిలువలో పలికిన ఆ పాప క్షమాపణ విషయంలో మనల్ని ఆయన ఎంతగానో క్షమిస్తున్నాడు. క్షమించి ఆయన్ని మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి అట్లీతిగా మనం కూడా ఆయన వెళ్ళి మనం జీవించుకోవాలి. ఆయన ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు సిలువలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ తండ్రికి చెప్తున్నాడు. 3 మాటలు మనకి తండ్రి కోసం, తండ్రి 4 మాటలు చీకట్లో ఉండి ఆయన కోసం ప్రార్థిస్తారు. 3 మాటల మట్టికి వెలుగులో ఉండి ప్రార్థిస్తారు. అవి ఎవరి కోసం? మన కోసమే. ఆయన తండ్రి కోసం, పరమ తండ్రి మీద మనల్ని క్షమించమని అడుగుతున్నాడు. ఆ వేదనలో కూడా అదే మనకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏమంటాం? అయ్యో నా బాధ వచ్చేస్తుందని మనం పక్కన కూర్చుంటాం, పనులేమీ చెయ్యి. అయ్యో మనకి తలపోటు వచ్చేస్తుందని అలసిపోయామనేసి పనులేం చేయకుండా పక్కన కూర్చుంటాం. అలా కాకుండా మన ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆ కలువరి సిలువలో మన కోసం ప్రార్థిస్తున్నారు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరేది గారు కనుక వీరిని క్షమించమని. అట్లీతిగా మనం కూడా ఒక వేళలో మనం ప్రార్థించేటట్లుగా, క్షమించేటట్లుగా ఉండేటట్లుగా మనం అందరము కూడా ఉండేటట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. కానీ మనసు మట్టికి క్షమించే మనసు, ప్రేమించే మనసు మనకు కావాలి. క్రీస్తు వారం అయితే మనం ఎలాంటి వారమని క్రీస్తుని పోలి నడుచుకోవాలి. పౌలు గారు చెప్పారు కదండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి ఆయన అన్ని సంఘాలకి పత్రికలు రాశారు. 13 పత్రికలు రాశారు, 14 సంఘాలు కట్టారు. అలాగే అట్లీతిగా మనం కూడా ప్రతి పాపుల కోసం, అన్యజనుల కోసం, దేశాల కోసం మనం ప్రార్థించటం మన వంతు. కార్యం జరిగించేవాడు ఆయన కాబట్టి ఆయన చూసుకుంటాడు కాబట్టి అండి. ఆయనతో మనం మాట్లాడాలి, ఆయనతో నడవాలి. మనం క్రియలు ఎలా ఉన్నాయి, మన పాపములు ఎలా ఉన్నాయి, ప్రతి దినం క్షమించండి. ప్రతి ఒక్కరితో, ఇంట్లో వాళ్ళతో కూడా మనం క్షమించుకుని మనసు, ప్రేమించే మనసు, దయచేసేలాగా అటువంటి తగ్గింపు మనసు, విరిగిన నలిగిన హృదయంకి వస్తేనే క్రీస్తులు మనము ఆ రక్తంతో కడగబడితేనే ఆ మనసు వస్తుంది కాబట్టి అండి. మన దేశాల్లో ఎన్నో రీతిలుగా వాక్యాలు వింటున్నాం. అట్లీతిగా ఆయన ఇందులో ఉన్న వారికి ఆ విధానం నచ్చుతుంది, బయట వారికి ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే పుట్టు క్రైస్తవే కానీ ఆ క్రీస్తులం కదా పాటలు పాడేస్తాం, వాక్యం చదివేస్తాం, నామకార్థంగా మళ్ళీ ఈ రోజు ఏంటి బ్లాక్ డ్రెస్సులు అన్నట్టుగా ఉంటున్నారు అంతే తప్ప. కానీ విరిగి నలిగిన హృదయముతో నామకార్థంగా ఉంటున్నారు. మనం అలా ఉండకూడదు. మన ప్రభు ఈ రోజు మరణించకపోతే ఆ కాలం 2000 సంవత్సరాల క్రితం ఆయన పాదలు సుందరమై, ఆయన ముఖము సుందరమైంది, ఎంత నలగొట్టబడ్డారు. ఆయన వచ్చి ఆయన నలగొట్టబోతే మనం ఎక్కడుంటాం, ఏమైపోతే పాప క్షమాపణ ఎక్కడొస్తుంది మనకి? కాదండి, మనకి క్షమాపణ ఉంది. పాపం క్షమించేవారు ఎవరు ఉంటారండి? మనల్ని మనుషులు ఈ రోజు పొగుడతారు, 4 రోజు పొగడరు. ఈ రోజు చూస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ ఎవరికి పనులు. ఒక రోజు లేగలేదని 1 రోజు చేస్తారు, 2వ రోజు చేయరు. అలా కాకుండా మన తండ్రి అయితే ఎప్పుడు నిత్యం శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆయన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ, శత్రువులను ప్రేమిస్తూ, హింసించే వారి కోసం ప్రార్థిస్తూ, తన క్షమాపణ హృదయం కలవారే. కీర్తనలో ఉంది కదండి 103, తూర్పుకి పడమటికి ఎంత దూరము, మనకి పాపానికి అంత దూరం ఉంచుకుని మనము క్షమించే మనసు, ప్రేమించే మనసు కలిగి ఆ సిలువలు ఎంత వేదనతో ఆయన పలుకుతున్నారంటే ఆ మాట
మనం చాలా ఉత్తమమైన మాట క్షమించటం, ప్రేమ. సారీ అన్న మాట 2 అక్షరాలే కానీ అవి మట్టికి మనం ఏమీ చేయలేం. ఆ మాటకి ఎవరు చెప్పలేం. 2 అక్షరాలైనా కానీ ఎవరు నేర్చుకోలేం, ఎవరు పాటించిన వాటిని పూర్తిగా మనము చేయలేం. ఇంత విజ్ఞాపన చేయలేం, ఎదుటి వారి కోసం త్యాగం చేయలేం. ఆయన ఏమంటున్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నారు. అట్లీదిగా మనం కూడా దేవుని పోలి నడుచుకునేటట్లుగా సహాయం చేసేలాగా మనం సిద్ధపడాలండి. ఈ రోజే కాదు, ఈ గుడ్ ఫ్రైడే జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ప్రతి రోజు కూడా మనం దేవుని దృష్టిలో వీలుగా మన బ్రతుకు ఈ రోజు వరకు సజీవంగా ఉన్నామంటే ఆయన చిత్తం. ఆయన ఆయుష ఆరోగ్యాలు ఇచ్చాడు. మనకైనా అందమైన వాళ్ళు, మనకైనా బలమైన వారు, మనకైనా అంత గొప్పవారు గనులు ఉన్నారండి. గల్ఫ్ లో యుద్ధాలు జరుగుతాయి, మనశాంతి లేదు. మనకి మనశాంతిగా నిద్రపోతున్నాం, ఉన్నాం, మళ్ళీ తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, మనం పనులు చేసుకున్నాం. అందుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. అందుకని మనకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మన కోసం. మన కోసం మన తండ్రి, ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదుగారు కనుక వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి అండి మనం కూడా అటు రీతిగా మన కోసం, మన బిడ్డల కోసం, మన తరాల కోసం మనం ప్రార్థించాలి. మన పితరులు మన కోసం త్యాగం చేస్తారు ఎన్నో రీతులుగా. క్రీస్తు ప్రేమ అనేక రీతులు. మన పితరులు మదర్ తెరీసా గారు ఈ దేశానికి ఆవిడొచ్చి కుష్ఠరోగులను ఆ పుండ్లు కడుగుతూ ఉంటే ఎంత మనం చేయలేం. 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. ఆ ప్రేమ ఎక్కడిదండి? క్రీస్తు ప్రేమ. క్షమించే మనసు, ప్రేమించే మనసు. ఆవిడ ఎంత తగ్గించుకుని పెళ్లి చేసుకోకుండా ఎంత త్యాగం చేస్తుందండి ఆ కుష్ఠ రోగులకి. ఎంత గత సంవత్సరంలో ఆవిడ ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు, ఎంత ఆయన రక్తం మాట్లాడుతుంది. ఇప్పుడు మనకి ఆయన సజీవంగా ఉన్నప్పుడు మనకి ఫేస్ తెలియదు, మన వ్యక్తి తెలియదు, కానీ ఆయన రక్తమే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే. అలా ప్రకాష్ గారు కూడా మనకు తెలియదు, ఆయన మాటలు ఎంత బాగుంటున్నాయో నిజంగా మధురంగా. ఆయన మాటలు వింటుంటే మనకి ఎంత అర్థంగా చెప్తున్నారంటే అన్నిట్లోనూ తగ్గించుకోవాలి. ప్రతి మాట విలువైనది. వాళ్ళ రక్తాలు మన పితరుల కింద లెక్కేసుకోవాలి. కాబట్టి మనం ఆ విలువైన మనుషులు, ఆ రక్తం పవిత్రమైన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థమంతులుగా నడిచారు. అటు రీతిగా మనం కూడా నడవాలని, ప్రేమలో ఉండాలని ప్రమాణం చేస్తున్నానండి. నా చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన మూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన మూసింది మరి ఒకరు. మంతులాడినాడు, బాధలను పెట్టినారు. మంతులాడినాడు, బాధలను పెట్టినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అవునండి, వెనక నుంచి తన్నారు ఒకడు, ముందు నుంచి నవ్వారు ఒకరు, బంతులాడారు, హేళన చేశారు, అన్ని గేలి చేస్తున్నారు కాబట్టి ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. మనమైతే ఒక దెబ్బకి 2 దెబ్బలు వేస్తామేమో. మన మానవులం కదా, అటు ఇటుగా ఉండకూడదని ఈ సిలువలు పలికిన మాట మొట్టమొదటి మాట ఆయన ఎంత పవిత్రంగా అయినది, ఎంత క్షమాపణ గలది. అట్లీటుగా మనం కూడా ఉండాలని మనతో, మన చుట్టుపక్కలతో, మన సంఘాలతో, మన బంధువులతో, మన రక్త సంబంధాలతో, మన ఇరిగిపోయిన వారితో, అందరితో ఆయన క్షమించి ప్రేమించే మనసు ఉండేటట్లుగా ఉండాలని మనం అందరం కూడా అట్లీటుగా మనం జీవించాలి. ఇక్కడ దినాలు భయంకరమైన దినాలు ఉన్నాయి కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి కావాలి. కాబట్టి అటువంటి మనసు ఉంటే ఆయనే చూసుకుంటారు, తర్వాత జరగవలసిన అంతా ఆయన చూసుకుంటారు. కాబట్టి ఈ సినిమాలో పలికిన మాట, మొట్టమొదటి మాట ఏంటి? క్షమించే మనసు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరిగారు కాబట్టి వీరు క్షమించమని, పరిశుద్ధమైన మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు అన్ని ఆయన కాబట్టి, మనకు సర్వ సృష్టికర్త ఆయన కాబట్టి ఆయనతో మనం కలిసి లాగా రక్తం ప్రతి పాపిని క్షమించేటట్లుగా ఉండేటట్లుగా మనం కూడా నేర్చుకున్నామని నచ్చిన దీని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.